హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి వర్క్స్ చేశానో ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. అంటే మనకి ప్రతిరోజు వర్క్ ఒకే రకంగా ఉండదు కదా. నైట్ టైంలో కొంచెం గిన్నెలు కానీ ఇంకా వేరే ఏదైనా వర్క్స్ ఉంటే ఫినిష్ చేసుకుంటే మార్నింగ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. లేదంటే నైట్ టైంలో సింక్లో గిన్నెలు అలాగే ఉంచేస్తే కొంచెం వర్క్ అనేది మనకి ఎక్కువనే ఉంటుంది. సో ప్రతిరోజు నాకు వర్క్ అనేది ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి నేను నైట్ టైంలో గిన్నెలు వాష్ చేస్తాను, ఒక్కోసారి చేయను. ఇప్పుడైతే పిల్లల కంటే ముందుగానే లేచాను. పిల్లలు లేచిన తర్వాత లేస్తే కూడా వర్క్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లల కంటే ముందుగానే లేచేసి కారిడార్లో తూడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి మంచిగా చాయ్ పెట్టుకున్నాను. చాయ్ బ్రెడ్ కూడా తినేసాను. మనం పిల్లలతో చాయ్ తాగితే చాయ్ కానీ పాలు కానీ ఏదైనా అందరం ఒకేసారి తాగితే ప్రతిసారి నన్ను లేపిస్తూనే ఉంటారన్నమాట పిల్లలు. ఒకసారి స్పూన్ అంటారు, గిన్నె అంటారు, రకరకాలుగా ఏదో ఒకటి బిస్కెట్స్ బ్రెడ్ అది ఇది అనేసి మనల్ని ప్రశాంతంగా చాయ్ తాగకుండా ఏదో ఒక రకంగా లేపుతారన్నమాట. ఇప్పుడైతే చక్కగా మంచిగా ఫ్రెష్ అయిపోయి చాయ్ పెట్టేసుకొని చాయ్ తాగేసాను రిలాక్స్గా. ఇంకా పిల్లలు లేవలేదు. ఇంకా ఇప్పుడు నైట్ టైంలో అయితే రాగి దోశకి మినపప్పు, బియ్యము అలాగే రాగులు నానబెట్టాను. కొన్ని బాదం కూడా ఇస్తాను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు. అవి కూడా మంచిగా నానబెట్టేసుకున్నాను. ఇక్కడ రాగి దోశ కోసం నేను నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ప్రొద్దున్నే మిక్సీ పట్టుకుంటున్నాను. ప్రొద్దున మిక్సీ పట్టుకొని రాగి దోశలు వేసుకున్నా కానీ మంచిగా క్రంచీగా క్రిస్పీగా మంచిగా వస్తాయి. నైటే మిక్సీ పట్టుకొని అది పురిసిన తర్వాత చేయాలి అన్నది అట్లాంటిది ఏమి లేదు. నాకైతే మంచిగానే వచ్చాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మార్నింగ్ కోసం వేసే దోశల కోసం కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మిగిలిందైతే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అందులో ఎటువంటి ఉప్పు సోడా ఏమి కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మళ్ళీ రేపటి దానికోసం. ఇప్పుడు చేసే వాటి కోసం అయితే ఉప్పు కొంచెం కలిపి పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకుంటున్నాను. సోడా కూడా ఏం వేయలేదు నేను. జస్ట్ కొంచెం పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలిపి ఈ విధంగా పక్కకు పెట్టేసుకుంటున్నాను. తర్వాత పల్లి చట్నీ కోసం పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. ఇంకా పల్లి చట్నీ ప్రాసెస్ అనేది రెగ్యులర్గా చేస్తారు కాబట్టి నేను కూడా నార్మల్గా అలాగే చేశాను. నేను పెద్దగా ఏం చూపించలేదు. ఇంకా ఇక్కడ పల్లి చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లు చేశాను. తర్వాత మెల్లిమెల్లిగా మా చిన్నోళ్ళు వేశారు, అలాగే బావలు వేశారు. ఇంకా చిన్నోళ్ళని ఫ్రెష్ అప్ చేశాను. ఇంకా మా బావ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. టీ పెట్టించేసాను. తర్వాతనైతే ఇంకా దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా మార్నింగ్ టైంలోనే నేను మిక్సీ పట్టేసుకున్నాను. దోశలు కూడా చక్కగా వచ్చేస్తున్నాయి. ఇంకా పిల్లలకు కూడా దోశలు వెంటనే వేస్తూ ఇచ్చేస్తాను అనమాట. అందరం ఒకేసారి తింటాము. నేను దోశలు వేసుకుంటూనే పిల్లలకు సర్వ్ చేస్తాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇవి దోశలు కానీ పూరి ఇంకా ఇడ్లీ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లు ఏవైనా సరే సెల్ఫ్గా తింటారు. అన్నం మాత్రం అసలు తినరు. ఇంకా అన్నం మనం ఖచ్చితంగా తినిపించాల్సిందే. ఎవరైనా అంతే కదా, పిల్లలు కొంచెం ఇలాంటివి తినడానికి ఇష్టపడతారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. తర్వాత మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. మా చిన్నని కూడా స్కూల్లో వేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కూల్ సెర్చ్ చేస్తున్నాము. స్కూల్ చూసేసి చిన్నోని కూడా జాయిన్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడు. ఇక్కడైతే మనం జీపే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి రివార్డ్స్ వస్తాయి కదా. రివార్డ్స్లో నేను ఒక వోచర్ అనేది స్క్రాచ్ చేశాను. స్క్రాచ్ చేస్తే మనకి ఇక్కడ మైగ్లామ్ వాళ్ళది ఒకటి ఆఫర్ కనబడింది అనమాట. 99 రూపీస్కే లిక్విడ్ లిప్స్టిక్స్ 2 అలాగే ఒకటి నెయిల్ పెయింట్ అనమాట. క్వాలిటీ బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఇవి 1200 రూపీస్ ప్రైస్ అంట. కాకపోతే 99 రూపీస్కి వస్తున్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేనైతే ఆర్డర్ పెట్టాను. మనకి ఆ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. 2 లిప్స్టిక్స్ అలాగే ఒక నెయిల్ పెయింట్ అనమాట. నెయిల్ పెయింట్ అనేది చాలా లైట్ కలర్లో ఉంది. లిక్విడ్ లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి. నాకు కానీ ఇక్కడ మనకి 2 లిప్స్టిక్స్ ఇచ్చారు కదా, అవి అందులో ఒకటి మనకు సెట్ అవుతుంది అనమాట. ఇంకోటి అసలు సెట్ అవ్వదు. అది కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది. ఇంత తక్కువ కాస్ట్కి ఇచ్చినప్పుడు అన్ని రకాలుగా మనకి సెట్ అయ్యేలాగా ఎందుకు ఇస్తారు, అంతే కదా. సో ఇంకా మేము కూడా అదే అనుకొని ఊకున్నాను అనమాట. తర్వాత అయితే ఇక్కడ V1 వెళ్ళేటప్పుడు మార్నింగ్ రైస్ పెట్టేసి బీట్రూట్ కర్రీ చేశాను. ఇంకా కర్రీ కొంచెమే ఉందనేసి మధ్యాహ్నం లంచ్లోకి ఇంకొంచెం మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అయిపోయింది. బావ ఆఫీస్కి వెళ్ళిపోయారు. V1 అయితే ఇంకా స్కూల్ నుండి రాలేదు. చిన్నోడిని పడుకోబెట్టేశాను. ఇదేంటి కిచెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును, కిచెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది కిచెన్ని క్లీన్ చేయక. ఊరికి వెళ్ళాం హాలిడేస్లో, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. అలాగే ఊర్లు వెళ్ళడం అట్లా అయిపోయింది కదా. ఇంకా ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాతనే కిచెన్ క్లీన్ చేద్దాం అనేసి నేను ఇంకా మనకు ఒక్కసారి కిచెన్ మెస్సీ అయిపోతే దాన్ని ఇంకా మెస్సీ చేయడం అలవాటు అనమాట. ఎందుకంటే ఇంకా ఎట్లా క్లీన్ చేస్తాం కదా, ఇంకా ఏం కాదులే అన్నట్టుగా అయిపోతుంది అనమాట. ఆ
థాట్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదా కిచెన్ మొత్తం ఈ విధంగా డస్ట్గా అయిపోయింది. ఇంకా ఊరికి వెళ్ళే ముందు కిచెన్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటారు చాలామంది. కానీ నాకు మళ్ళీ అనిపించింది అనమాట, ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లాగో మళ్ళీ డస్ట్ పడుతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ఇదంతా అవసరమా, ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాతనే మంచిగా డస్ట్ అనేది క్లియర్ చేసుకుందాం, కిచెన్ క్లీన్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. చూసారు కదా డస్ట్ ఎంతలా ఉంటుందో. మాకైతే నేను రెగ్యులర్గా కిచెన్ని ఉంచితే నేను క్లీన్గానే ఉంచుతాను. వన్స్ ఒక్కసారి నాది మెస్సీ అయిపోయిందంటే ఇంకా మొత్తం మెస్సీ చేసేస్తాను. ఏంటంటే ఇంకా మొత్తం ఎట్లా క్లీన్ చేసుకుంటాం కాబట్టి అనేసి అనిపిస్తుంది అన్నమాట. మాకు కిచెన్కి ఎదురుగానే విండో ఉంటుంది కదా, ఆ విండో నుంచి చాలా డస్ట్ వస్తుంది. సో దానివల్ల నాకు డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది కిచెన్లో. అందుకే నేను కిచెన్ ఎక్కువగా రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను. సెల్ఫ్స్ అయితే ఇంకా ఈ విధంగా చూపించాను కదా మీకైతే, ఈ విధంగా ఉంది. ఈ లోపు అయితే ఇంకా V1 కూడా వచ్చేసాడు. V1 వచ్చేసిన తర్వాత ఇంకా పాలు పెట్టేశాను. పాలు పెట్టేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామనేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం అయితే. ఇంకా ఇక్కడ నేను బ్రెడ్ ఆమ్లెట్ అనేది సింపుల్గానే ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ఎగ్స్, అలాగే కొంచెం సాల్ట్, కారము, అలాగే కొంచెం షుగర్ వేస్తాను. నేను షుగర్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని నేను బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేసుకుంటాను. అలాగే ఇక్కడ మీకు నెయ్యి చూపించాను కదా, అది నేను ప్రిపేర్ చేసింది, ఇంట్లో ప్రిపేర్ చేసిందని మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను నెయ్యి ప్రిపేర్ చేయడం. నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత తెలిసింది నెయ్యి చేయడం ఇంత ఈజీగా అనేసి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 3 టైప్స్ వీడియోస్ ఉన్నాయన్నమాట, నెయ్యి వీడియోస్, నెయ్యి ప్రిపరేషన్ వీడియోస్. ఒకసారి చూడండి. నేను వీలైతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కుక్కర్లో ప్రిపేర్ చేశాను, అలాగే పెరుగు తోడుపెట్టి ప్రిపేర్ చేశాను, ఇంకా నార్మల్ ప్రాసెస్లో చేశాను. 3 రకాలుగా చేశాను. నెయ్యి మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాతనే తెలుస్తుంది మనకి నెయ్యి ప్రిపేర్ చేయడం అనేది చాలా ఈజీ అనేసి. అలాగే మనకి ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకొని పిల్లలకు సర్వ్ చేసి ఇస్తే అది కూడా హెల్తీకి చాలా మంచిది కదా. ఇంకా ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లలకి కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ పాలు కూడా కాగిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇది బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడు ఆయిల్ అంతా అటు ఇటు చెల్లుతుంది కదా నెయ్యి. సో అది మళ్ళీ ఎండిపోతే రాదనేసి నేను వెంటనే టిష్యూ పేపర్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే ప్లేట్లో పెట్టిచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటున్నారు. మా V1కి అయితే సాస్ కావాలంట. వాడు ఏదైనా సాస్తో సర్వ్ చేసుకొని తింటాడు. అదే చిన్నోడైతే సాస్ వద్దు, జస్ట్ ప్లెయిన్గానే తినేస్తాడు. వాడికి కాలుతుందంటే నోట్లో పెట్టాను, వద్దంట, వాడే తింటాడంట. సరే అనేసి వదిలేసాను. తర్వాత కిచెన్ క్లీన్ చేస్తాను అన్నాను కదా. ఫస్ట్ అయితే గ్రాసరీస్ అనేసి ఒక బాక్స్లో వేసేసుకొని ఇంకా బాగా డస్ట్ అనేవి మాత్రం తీసుకొని ఈ పోపుల డబ్బాలు ఉంటాయి కదా, ఇవి కొంచెం బాగా డస్ట్ అయిపోయినాయి అన్నమాట. వాటిని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం అనేసి వీటిని తీసేసి మంచిగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచిపెట్టుకున్నాను. ఇప్పటికైతే ఈ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాష్ చేసుకుంటే మార్నింగ్ అట్లా అందులో డబ్బాలో మన్ని గ్రాసరీస్ని ఫిల్ చేసుకుందాం అనేసి ఇప్పటికైతే వాష్ చేసుకొని పెట్టుకున్నాను అంతే. ఈ పోపు డబ్బాలో అయితే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి పోపు డబ్బా నుంచి ఏదైనా తీసినా, ఆవాలు, జీలకర్ర ఏమైనా తీసినా కానీ కింద పడితే అవి టిష్యూ పేపర్లో పడతాయి. పసుపు లాంటి మార్కలు కొంచెం డబ్బాకి పడితే పోవు కదా. సో ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి పోపుల డబ్బా అనేది మెస్సీ కాకుండా ఉంటుంది.
సో ఇక్కడ మెస్సీ అయిన డబ్బాలైతే మంచిగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా సెట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పటికైతే ఇంకా ఈ విధంగా వర్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఇప్పటికైతే ఇంకా అవి పక్కకు పెట్టేసుకొని రేపు మార్నింగ్ టైంలో మళ్ళీ గ్రాసరీస్ ఫిల్ చేసుకొని సెల్ఫ్లో సర్దుకుందాం అనేసి సైడ్కి పెట్టేశాను. ఈరోజు ఇది అండి నేను చేసుకున్న వర్క్స్. ఇంకా నైట్ డిన్నర్ బ్లాగ్ అంటే నేను అది బ్లాగ్ అనేది షూట్ చేయలేదు. డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను, తర్వాత తినేసి పడుకుంటాము. మిగిలిన వర్క్స్ అయితే మార్నింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ మార్నింగ్ నేను ఇవి గ్రాసరీస్ అనేవి ఏ విధంగా ఫిల్ చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.